వెల్కమ్ టు 9+ న్యూస్. సోషల్ మీడియా ఇప్పుడు ఎంతో మందికి ఇదొక వ్యసనం. యువతను ఈ వ్యసనం ఎలా వెంటాడుతుందంటే వ్యూస్, లైకుల కోసం విచక్షణ కోల్పోయి నేరాల బాట పడుతున్నారు. అసభ్యకర వీడియోలతో అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులు 456 కేసులు నమోదు చేయడం ఈ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. మంచి విషయాల గురించి వీడియోలు చేస్తే ఎవ్వరు చూడడం లేదు సార్. అదే కాంట్రవర్సీ అశ్లీల వీడియోలు చేస్తే నిమిషాల్లో వేల వ్యూస్ వస్తున్నాయని నిందితులు చెబుతున్న సమాధానాలతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. కేవలం డిజిటల్ ప్రపంచంలో పాపులారిటీ కోసమని తమ ఉజ్వల భవిష్యత్తును పణంగా పెడుతున్న యువత తీరు ఆందోళన కలిగిస్తుంది. గూగుల్ యాడ్సెన్స్ ద్వారా వచ్చే ఆదాయం, బ్రాండ్ ప్రమోషన్ల కోసం వాళ్ళు సమాజంపై పడే ప్రభావాన్ని కనీసం ఆలోచించడం లేదు. పోలీసులకు పట్టుబడిన ఇన్ఫ్లుయెన్సర్లలో చాలా మంది 25 ఏళ్లలోపు వాళ్లే. కేవలం వ్యూస్, లైక్స్ కోసం విచక్షణ కోల్పోయి నేరాల బాట పడుతున్న యూత్ పై ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా చదువుకొని వాళ్లే నేరాలు చేస్తారని అనుకుంటాం, కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. డిగ్రీలు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి మద్యం ఎక్కడ దొరుకుతుంది, అశ్లీల వెబ్సైట్ల వివరాలేంటి, ఇలాంటి టాపిక్స్ తీసుకొని వీడియోలు చేస్తూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు. దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అమీర్పేట లాంటి ప్లేసుల్లో ఉంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, నిరుద్యోగులు కూడా వైరల్ వీడియోల బారిన పడుతున్నారు. గతంలో నిజామాబాద్కు చెందిన ఓ యువకుడు వ్యభిచారం జరుగుతోందంటూ వీడియోలు చేసి పోలీసులకు చిక్కాడు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం ఫాలోవర్లను పెంచుకోవడం, అద్దెకు బాయ్ ఫ్రెండ్స్ లాంటి అసభ్యకరమైన కాన్సెప్టులతో వీడియోలు వదులుతున్నారు సోషల్ మీడియాలో. సమాజం తలదించుకునేలా ఉన్న ఈ పోస్టులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. విచారణలో పోలీసులు నిలదీసినప్పుడు మంచి కంటెంట్ చేస్తే జనాలకి ఎక్కడం లేదు, అదే ఇలాంటివి చేస్తే లైకులు, కామెంట్లు, షేర్లు వస్తున్నాయని సిగ్గు లేకుండా చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయాన్ని టార్గెట్ చేసుకుంటున్నారే తప్ప అసలు తాము చేస్తున్న పని వల్ల సమాజంలోని నైతికత దెబ్బతింటోంది అన్న సోయి కూడా వాళ్ళలో లేకుండా పోతుంది. ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ఇలాంటి అసాంఘిక పోస్టులపై పోలీసులు ఇప్పుడు సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిరంతర నిఘా పెడుతున్నారు. బాధితుల నుండి ఫిర్యాదులు అందకపోయినా సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలోని 4 పోలీస్ కమిషనరేట్లలో కలిపి మొత్తం 456 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు క్రిమినల్ కేసులు కూడా బనాయిస్తున్నారు. ఒకసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలకు, పాస్పోర్ట్లకు ఇబ్బంది అవుతుందని తెలిసినా యూత్ ఇలా పెడదోవ పడుతున్నారు. రెండు 2024లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 266 కేసులు నమోదు చేశారు. వీటిల్లో 18 నుండి 20% సోషల్ మీడియాకు సంబంధించినవి. యూట్యూబర్లపై అత్యధికంగా 39 కేసులు పెట్టారు. ఆ తర్వాత వాట్సాప్ యూజర్లపై 34, ఇన్స్టాగ్రామ్ యూజర్లపై 18 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదిలో అశ్లీల కంటెంట్, మార్ఫింగ్ చేసిన వీడియోలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర భాషను వాడుతున్న సోషల్ మీడియా యూజర్లపై క్రిమినల్ కేసులు పెట్టింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు డేటింగ్ యాప్ల ముసుగులో డబ్బుల కోసం అశ్లీల వీడియోలు, ఇంటరాక్షన్లను ప్రోత్సహిస్తున్న 35కు పైగా మొబైల్ అప్లికేషన్ డెవలపర్లపై కేసులు బుక్ చేశారు. అలాగే 33 ఏళ్ల వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అతను ఏఐ టూల్స్ వాడి మార్ఫింగ్ చేసిన సెక్సువల్ ఇమేజ్ సృష్టించి వాటిని మతపరమైన చిహ్నాలతో రీమిక్స్ చేసి ఫేక్ అకౌంట్స్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలాంటి అనేక కేసులు ఈ మధ్య కాలంలో వెలుగులోకి చూస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 2026లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు యూట్యూబర్ కంబెటి సత్యమూర్తిని అరెస్ట్ చేశారు. అతడు పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్ను, అసభ్యకరమైన భాషను ఉపయోగించి మైనర్లతో ఇంటర్వ్యూలను అప్లోడ్ చేశాడు. డిజిటల్ సమాచారం మార్పిడికి ఉపయోగపడాలి తప్ప వికృత చేష్టలు కాదని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. పెద్ద ఎత్తున సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నామని, కేవలం వ్యూస్ కోసం చట్ట వ్యతిరేక పనులు చేసేవారిని ప్రోత్సహించవద్దని జనానికి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు చేస్తున్నారు, ఎవరికి ఫాలోయింగ్ చేస్తున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. లేకపోతే వారు నేరగాళ్లుగా మారే ప్రమాదం ఉంది. చట్ట వ్యతిరేక పనులు చేసే వారిని ఈ దశలోనే వాళ్ళ వికృత ధోరణిని
అరికట్టకపోతే మున్ముందు భారీగా నష్టపోక తప్పదని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలు యువతకు, వారి తల్లిదండ్రులకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న వికృత చేష్టలు సమాజానికి సవాలుగా మారాయి. ఈ వ్యసనం ఎంతమంది యువకుల భవిష్యత్తు నాశనం చేస్తుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న తల్లిదండ్రులు, సమాజం కలిసి కట్టుగా కృషి చేస్తేనే ఈ సమస్యను అరికట్టగలం. లేకపోతే నేరాలు మరింత పెరిగి యువత చీకటి భవిష్యత్తుపై అడుగులేసే ప్రమాదం ఉంది. ఇది అందరి బాధ్యత అని గుర్తుపెట్టుకోండి.